దేవాది దేవ యేసురాజా, నీకే నా వందనాలయ్య. నిత్యము నా హృదయంలో నేను ధ్యానించుకుంటూ మిమ్మల్ని గణపరుస్తానయ్యా. ఎందుకంటే ఈ లోకంలో, మరి ముఖ్యంగా ఈ దేశంలో నన్ను ఒక మంచి గొప్ప ధనవంతుడిగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. బహుమంది పనివారిని ఇచ్చారు, చక్కని 2 కుమారులు ఇచ్చారు. నీకు వందనాలయ్యా. నేనును నా కుమారులను మీ సన్నిధిలో నమ్మకంగా ఉంటామయ్యా. ఏంటి సమయం చాలా అయింది, ప్రార్థన సమయం అయింది, నా కుమారులు ఇంకా లోపలికి రాలేదేంటి? ప్రభువా, నా కుమారులు మీ సన్నిధిలో నమ్మకంగా ఉండాలయ్యా. ఏది మిస్ అయినా ప్రార్థనా సమయం మిస్ అవ్వకూడదు. ప్రార్థనా సమయం మిస్ అయితే నా కుమారులు మీ సన్నిధి నుండి దూరంగా లోకంలో కలిసి నష్టపోతే ఒక తండ్రిగా అది నేను భరించలేను. నా కుమారులు నీకు భయభక్తులుగా మిమ్మల్ని ప్రేమించేవారుగా చేయుటే తండ్రిగా నా బాధ్యత. కుమారులారా, లోపలికి రండి. చెప్పండి నాన్నగారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సజీవుడైన దేవా, జీవం కలిగిన దేవా, నీకే వందనాలు. సుఖ సౌఖ్యాలతో మమ్మల్ని ఈ విధంగా ఉంచిన, బహుమంది పనివారిని ఇచ్చి దీవించిన నీకే వందనాలు. పెద్ద కుమారుడు పొలములో పని చేయుచుండగా మీరు తోడుగా ఉండండి. చిన్న కుమారుడు చదువు నిమిత్తం దూర ప్రాంతాలు వెళుచుండగా మీరు తోడుగా ఉండి జ్ఞానమును ఆలోచన దయచేయమని యేసు నామములో మనవి చేయుచున్నాను తండ్రి, ఆమేన్. పెద్ద కుమారుడా, నువ్వు పొలంలో పని నిమిత్తము త్వరగా వెళ్ళము. చిన్న కుమారుడా, దుస్తులు సామాగ్రి సిద్ధం చేసుకొని చదువు నిమిత్తం దూర ప్రాంతాలకు త్వరగా వెళ్ళము. సరే నాన్నగారు. అలరాజు, ఏం చేస్తున్నారా? ఏం లేదురా పండు. సినిమా లేదు, పబ్బు లేదు, పార్టీ లేవు, ఏం లేవురా. అదే పరిస్థితి అలరాజా. చేతిలో సోత రూప లేదు, మందు లేదు, సింధు లేదు. మరి ఏం చేద్దామంటావురా పండు? ఏదో ఎవడో ఒకటి బకరగాడు దొరుకుతాడులేరా, కంగారు మాకు. సరే సర్లే, ఇంతమందిలో ఎవడో దొరకపోతాడా? ఏదో ఒక అలరాజు దొరుకుతాడు. సరే సరే. ఇవాళ ఆదివారం, ఇప్పుడే చర్చ అయింది. ఏం చేద్దామంటావు? బైబిల్ చదువుకుందాం. కూర్చోవచ్చు. అలరాజు, ఏంటి అలా మంచి విశ్వాసం లాగున్నారా? వచ్చారు దైవభక్తులు. బైబిల్ చదువుతున్నారా లేకపోతే ఏదైనా కథలు చదువుకున్నారా? ఏమోరా, పెద్ద అక్షరాలు కాబడుతున్నాయి. పెద్ద అక్షరాలంటే సినిమా ఏరిదో, పెద్ద సినిమా, కానీ మంచి విశ్వాసం లాగున్నారు. ఇలా ఇప్పుడే కదరా ఆదివారమై వచ్చారు, మళ్ళీ బైబిల్ చదువుతున్నారా మీరు?
అసలు మీకు లోకం కోసం తెలుసా? లోకంలో ఎంజాయ్ ఏంటి తెలుసా? అసలు అమ్మాయి తెలుసా మీకు? అమ్మాయి అంటే తెలుసా? అసలు మందు మందు కూడా తెలీదా? తెలీదు. మాతో రండిరా, మందు ఏంటో సింధు ఏంటో చూపిస్తాం. పార్టీ అంటే చూపిస్తాం, మాతో రండిరా. లోకం అంటే ఏంటో మాకు తెలీదు. మేము దేవుని బిడ్డలం. దేవునిలోనే ఆనందం ఉంది. యాగ బైబిల్ అంటావు నువ్వు. అబ్బబ్బో, చూసాంలే చాలా మందిని. అలరాజు, వీళ్ళు ఎలాగైనా పడగొట్టాలరా. పడగొట్టేద్దాం, మన వృత్తి అది కదా. మంచి పని చేయలేం మనం. ప్రభువా, నీ పాదాలకు వందనములు నాయన. ఎక్కడో పల్లెటూరులో ఉండవలసిన నన్ను నువ్వు తీసుకొచ్చి ఈ మహాపట్నం కాలేజీలో నన్ను తీసుకొచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇక్కడ అనేక మంది స్నేహితులు నాకు మంచివారు దొరకడానికి మీ సహాయం చేయ ప్రభువా. ఎవరు చెడ్డవారు అన్న వాళ్ళు ఎవరు ఉండకూడదు నాయన. ఇక్కడ అనేక మంది ఉన్నారు ప్రభువా. నాకు కావలసిన వాళ్ళు నువ్వు దయచేయ ప్రభువా. పరిశుద్ధులను పరిచయం చేయ ప్రభువా. అలరాజు, చెప్పరా పండు. ఏం చేస్తున్నావురా? ఏముంది, చెప్పానుగా, ఎంజాయ్ లేదు, పబ్బు లేదు, పార్టీ లేదురా. హాయ్ స్నేహితుడా, నీ పేరేం పేరు? నా పేరు రాజేష్. ఈ కాలేజీకి కొత్తగా వచ్చావా? అవును, నేను కొత్తగా వచ్చాను. మీలాంటి స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నాను. మాకు అదే కావాలి. అసలు ఈ లోకం కోసం తెలుసా నీకు? లోకమా? అది ఎలా ఉంటుంది? లోకం అంటే ఏంటో తెలీదా నీకు? నేను చిన్నప్పటి నుంచి దైవభక్తిలో పెరిగాను. లోకం అనేది నాకు తెలియదు అసలు. అసలు లోకంలో ఎంజాయ్ ఏంటి, లోకం ఎలా ఉంటుంది, పబ్బులు ముందు ఏమన్నా తెలుసా నీకు అసలు? అలాంటివి నాకు తెలియదు అసలు. అమ్మాయి అని తెలుసా? అస్సలు తెలియదు. అరే బాబు, అలరాజు ఏంటి ఇది? ఏముందిరా, మనలో లాగేదాం, దొరికాడుగా బకరా పెద్ద కాలేజీలో. పెద్ద బకరలాగా ఉంది ఇది. పెద్ద బకరా ఇది. పెద్ద బకరే దొరికింది బాగానే. అలరాజు, నడు, మనం వెళ్ళొద్దాం, ఎందుకంటే తీసుకెళ్దాం. రాజేష్, మాతో స్నేహం చేస్తావా? చేస్తాను, అందుకే వచ్చింది. సరే రాజేష్, లోకల్ ఎంజాయ్మెంట్ అంటే మేము చూపిస్తాం రా, మాతో రా. అసలు అమ్మాయిలు ఏంటో వెళ్దాం. చూపిస్తాం. హలో. అందులో సరిగ్గా వెళ్తలేదు. లెక్కేసుకుందాం. మా యజమాని పందులు ఎన్నో 100 కొన్నాడు, కానీ 100లో ఎన్నో ఉన్నాయో మరి లెక్కేసుకోవాలి. 1 2 తాత, మా పందెం వచ్చింది అటు. 3 9 8 7 మొత్తం 30 ఉండాల్సింది. 2 పందులు తప్పుకున్నాయి. ఎటు తప్పేసుకున్నాయో మరి ఎట్టెళ్ళినాయో. నేను బాగానే రోడ్డు అమ్మటి తోలుకెళ్ళాను. ఎటు వెళ్ళిపోయినాయో మరి నెత్తుకుందాం. పొద్దున్నే గేట్ తీశారు, మరి ఒకరి ఇంట్లో దూరేసింది 4 పందులు. వాళ్ళేమో ఒక పంది దాచేశారు. ఇప్పుడు ఆ పంది దెబ్బలాడి తీసుకొచ్చాను. మిగతా పందులు ఎటు వెళ్ళిపోయినాయో మరి నెత్తుకుందాం. మొయ్యి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ లెక్కేద్దాం, మొత్తం కట్టకొచ్చేద్దాం. 1 2 3 9 అయినా సరే 2 తప్పులు. మొత్తం 30 పందుల్లో 2 తప్పుకుంటున్నాయి అంటే మొత్తానికి ఎటో దూరేసినాయి. మధ్యలో మేకల నుంచి ఎక్కడి నుంచి? ఒరే ఈరుగా సూరుగో,
రండి రోయ్ మే 2 పందులు తప్పకుండా 30 పందులు 2 పందులు ఎటు వెళ్ళిపోయి మరి ఎరా కేకేసావు అంత పెద్ద కేక? అంటే పొద్దున్న బాగా తోలుకెళ్ళండి రా. తోలుకెళ్ళాము. 30 పందుల్లో 4 పందులు ఒక కంపలో దూరితే లాక్కొచ్చాను కట్టబడి. 4 లాక్కొచ్చావు సరిపోయినాయిగా. సరిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను కోరుకుంటాను. తోలేవా నిద్రైపోయావా? ఏదో తేడాగా ఉంది నీ వాళ్ళకం. అంటే మధ్యలో ఎండ కాచాను చెట్టు కింద కూర్చున్నాను. పగల ఎండ కాబట్టి రాత్రి కదా? అంటే అంటే కొంచెం కలిసి తిరిగి కూర్చున్నాను. అయ్యో ఒక దానికి గంట కట్టాను అక్కడికేను. గంట కట్టి ఆ గంట వెనకాల వెళ్ళంటే నేను వస్తాను వెనకాలని చెప్పాను. అయ్యా గొర్రెలు అనుకున్నావు ఏంటి? ఒకదాని అనుకోలేదు అంటే మన యజమాని చెప్పాడు అలా కట్టమని కండి. ఎవడోడు చెప్పింది ఆడు కాతాడా సత్తాడా? అంటే ఆడు చెప్పాడు ఐడియా మనం చెప్పాము చేసాము వెళ్ళాము. ఇప్పుడు ఏమైంది అయితే? జరాస్ లెక్క అయితే మొత్తం 30 పందుల్లో 2 పందులు తప్పుకున్నాయి. మనలో మనం ఆటగాని అమ్మేసావు కదా? నేను అమ్మలేదు. నిజం చెప్పు. ఏమో నేను అమ్మలేదు. మరి అలా ఖాతావనే నిన్ను ఎట్టాం అమ్మపోతే ఏమైనా అయ్యి? ఏమో ఎటో మిస్ అయిపోయినాయి మరి. ఎలా మిస్ అయిపోతాయి? ఏమో నెత్తుకొద్దామా? ఎవలో? నువ్వు ఆడు. నువ్వేం చేస్తావు? మిగతా పంది కాతాను. అలా కాసేగా 2 దెబ్బ పెట్టావు. మరి నువ్వు నేను వెళ్దాం, మా తమ్ముడిని ఇక్కడ ఏడదాం. ఆడైతే నమ్మకంగా ఉంటాడు. ఆడు మిగతా పందులు అమ్మేతే నీకంటే ఎక్కువేం కాదులే, అమ్మున కవర్ చేయొచ్చు. నేను 2 పందులే పోగొట్టింది. పర్లేదు, ఇడు కాతాడు బాగానే, నమ్మకం దీడి మీద. రోడ్డు అమ్మట వచ్చి మాకు పంది అమ్మటి ఇచ్చేస్తాడు. నువ్వు ఇచ్చావుగా మొత్తానికి, నువ్వు ఇచ్చావు. నేను ఇవ్వలేదు. మరి ఎందుకంటున్నావు నువ్వు? నెత్తుకొద్దాం ఇలాగ సైడ్ పోదాం తెలు. మరి ఏదో పోదాంటే వెళ్దాం నడు. నాడు నత్తకులు కూడా పొంతలో ఉంటాయి. లేదు లేదు, సంగాపురం పొంతే. నా స్నేహితులు లేరు, ఇంకా అసలేరు. లోకం చూపెడతారు, అమ్మాయి అన్నారు, ముందు అన్నారు, అన్నీ అన్నారు. ఇంకేనా అసలు లేరు? ఇంకేనా ఎక్కడున్నారంట? హాయ్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి ఏదో ఎంజాయ్మెంట్ అన్నారు? ఉంది ఉంది ఎంజాయ్మెంట్ ఉంది. కింగ్ లాంటి కింగ్ పిసర్ తెచ్చాం. ఏదో సిట్టింగ్. కూర్చో రాజేష్. నాకైతే భయం బాబు, నాకు తెలియదు అసలు. లాంటి భయమాకి సొక్కయ్యా. రండి సొక్కేసి సిందే చూడు కూర్చో. కూర్చో కూర్చో. రాజు చెప్పరా పండు. మంచి కొలత మీద వేయరా. అరే నువ్వు వెయ్యిరా పెద్దోడు. అరే రాజేష నువ్వు వేయరా. అరే ఆడు కుద్దు, ఆడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. ఆడికి ఎంత వేసి కష్టం, ఆడికి నీళ్ళేసేద్దాం. మనకి ఎక్కువ. సరే సరే పోయి గమని పీకు. ఏయ్ సమానంగా సమానంగా నువ్వు. సరిపోయింది సరిపోయింది. అల్రాజు అల్రాజు ఏంటిది? పట్టుకో స్నేహితుడా. ఏంటిది ఇది? ద్రాక్ష. ఎలాగా? అలాగా? అలా కాదు, ఇలా గిర్ర తిప్పాలి. నేర్చుకో. తిప్పి ఒకసారి నోట్లో వేసుకో. కొత్తోడు కదా నేర్చుకో. సేదు నా వల్ల కదా బాబు. ఏముందరా కింగ్ బాబు. కింగ్ పేసరా ఏంట్రా నాకు మహారాష్ట్ర ఆంధ్ర అయిపోయిందా? కలిపిరి నాక కింగ్ లాంటి కింగ్ పేసర కిక్ ఎక్కేసింది. ఆ రాజేష్ చూడు, రాజేష్ బొడిపోయేటట్టున్నాడు. మళ్ళీ రే అది మొత్తం తాగేసాడు. మంచి స్పీడ్ ఉన్నాడు రావు. ఇప్పుడు బాగా వేసావు. అది అంటే మన కిక్ ఎక్కింది కదా, మంచి నీట్గా పడింది. ఈశ్వర్ రాజేష్. ఏ రాజేష్ ఇది అలా కాదు, ఎల్లా ఎల్లా. చేస్ బా ఏముందరా ఏముందరా కింగ్ పిసరా. అరే సహోదరులారా,
లోకం అంటే ఎంజాయ్మెంట్ ఇలాగ ఉంటుందా? అలరాజు ఎక్కేసింది రావు. సరే, ఇంతకాలం లైఫ్ని పాడు చేస్తున్నాను నేను. నా సొక్క లాక్కో ఒరిజినల్ ఇది. అయ్యో అలరాజు నాకు రోజు ఈ లైఫే కావాలి. బాబు అలరాజు ఇది తేడాగా ఉంది రావు. ఎక్కేసినట్టుందో ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నాడు సీయ్య. అబ్బో అయిపోయింది ఇక. నాకు ఇంకా కొంచెం పోయింది. పోయివా? మొత్తం నాకే కావాలి. ఒరేయ్, అరే ఇంటికి బాబు వెళ్ళలేవు రో, నువ్వు అలరాజు. తాగితే. నా వల్ల కాదు ఇక. అరే వద్దు. మనం సావొద్దా మళ్ళీ? నాకే కావాలి. అబ్బో రో, అలరాజు బాబోయ్. అది అలరాజు ఆగరు. తాగండి తాగండి. తాగింది. ఇది కూడా తాగి వద్దు మాకు. నాకు ఈ లైఫే బాగుంది. అమ్మో మెలికలు కొట్టాడు. ఆయన మరల కొట్టేసి తట్టున్నాడు బాబోయ్. ఈ తలగా బోడొచ్చాను. నా వల్ల కాదు ఇక. అలరాజు నేను వెళ్ళిపోతాను బాబు. ఈ పడిపోయాడు అయిపోయినట్టు టికెట్స్ అయిపోయింది. కానీ బక్కరాగడు దొరికాడు రా ఐదు కాలేజీ అయింది కానీ లేటు. మంచి డబ్బు ఉన్నవాడు దొరికాడు. గోవా వెళ్ళిపోదామా? బావద్దు, దూర ప్రాంతం దుబాయ్ వెళ్దాం. దుబాయ్ వెళ్దామా? మంచి డబ్బు ఉన్నోడు బక్కరాగాడు. వేద్దాం, ట్రిప్ వేద్దాం. ఓకే సర్లే ఇన్ని మోసుకెళ్దాం. నడు. ఏయ్ బాబు లేవు. నా ఇద్దరు కుమారుల వల్ల నాకు సంతోషమే కానీ ఇబ్బంది ఏమీ లేదు. నా పెద్ద కుమారుడు క్రమంగా మందిరానికి వెళ్తున్నాడు. ఉదయం సాయంత్రము నాతో పాటు ప్రార్థనలో ఏకీపించి దేవుణ్ణి గణపరుస్తున్నాడు. నా చిన్న కుమారుడు ఎలా ఉన్నాడు? మందిరానికి వెళ్తున్నాడో లేదో, ప్రార్థనా సమయాన్ని కలిగి ఉన్నాడో లేదో, అయినా బాగుంటాడులే. ఇప్పటి వరకు నేను క్రమశిక్షణగానే పెంచాను కదా. లోకస్తుల వల్లే సినిమాలు చూసి షికారులు చేయడు. ఎందుకంటే నాకు నమ్మకం నా చిన్న కుమారుడు బాగానే ఉంటాడు. ప్రభువా, నా కుమారులను మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. వారి విషయంలో మీరు కృప చూపించమని ప్రార్థన చేయిస్తున్నాను. ఆమేన్. నా ఫ్రెండ్స్తో ఇంకా రాలేదు. ఈరోజు చూస్తేనేమో జోబులు డబ్బులు అయిపోయినాయి. ఈరోజు ఎంజాయ్మెంట్కి ఎలాగంట? సరే, మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి కదా, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ ఉన్నావు. సూపర్ ఉన్నావురా. నువ్వు ఎలా ఉన్నావు? రాత్రి దెబ్బ మళ్ళీ వెంటనే వేసాలనిపించేస్తుంది. పట్టి మరీ వేసేద్దాం. కాకపోతే ఆ, డబ్బులు అయిపోయినాయిరా. డబ్బులు అయిపోయినాయా? అవునరా. అలరాజు నా దగ్గర కూడా అయిపోయిరా. నా దగ్గర ₹1 లేదు. అరే బకరగడ ఉన్నాడు కదా, మన ముందు తాగింది ఆడికెట్టిందే, అది అది. అయిపోయినాయి మొత్తం. మా దగ్గర కూడా రూపాయలు లేదు. ₹1 లేదురా. ఏదో లెక్కన కొంచెం రోజు తేండిరా. ఇలా తీసుకో. మా దగ్గర అయితే రూపాయలు లేదురా. నేను ఏదో ఒకటి చేస్తాను రేపటికల్లా. ఈ రోజు కొంచెం తేండి ముందు. ఒకసారి మీ ఊర్లో ఉన్న మీ నాన్నగారిని జ్ఞాపకం చేసుకోరా రాజేష్. బోలంత డబ్బు ఉంది కదా మీకు. లేదురా, రేపు నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ రోజుకి మాత్రం మీరు తేండి. అలాగైతే ఈ రోజు నువ్వు వేసేయి, రేపు నువ్వు వేసుకుంటావు. అసలు నా దగ్గర లేవు, అయిపోయినాయి. మా హాస్టల్ దగ్గర డబ్బులు లేవు. మా దగ్గర ఏం లేదు, డొల్లే మొత్తం. అరే, కాలేజీ నుంచి తెచ్చిన డబ్బులు ఎగ్జామ్ ఫీజు కూడా మీకు ఇచ్చేసాను నిన్న. మా దగ్గర ₹1 లేదురా. ఇప్పుడు ఏం చేద్దాం? నాకైతే తల ఎక్కేస్తుంది. నాకు త్వరగా నాకు మంది తేండి, ఏదో ఒకటి చేయండి. నువ్వే ఏదో ఒకటి చేయి. మీ ఊరు వెళ్ళి మీ నాన్నకాడికి ఏదో లెక్క తెచ్చేయి. ఒక్కడే నీళ్ళు తీసేయండి, ఒక్కడే నీళ్ళు తీసేయండి. అది అరే అలరాజు, నువ్వు వెళ్ళి వాటర్ తే. క్వార్టర్ అంటే కింగ్ పేషెంట్. కింగ్లో ఉండాలి. స్నేహితుడా,
చెప్పు రాజేష్. నేను ఇలాగ రేపు వెళ్ళి ఎంత డబ్బుని తీసుకొస్తాను. సరే ఈ రోజుకి మాత్రం నాకు అన్నీ కావాలి. రా. ఓకే ఓకే. కూలింగ్ ఉందా? ఇప్పుడే హిమాలయాల నుంచి తెచ్చా. అంతేకాదు గెట్టలు కట్టేసి. మామూలుగా ఉండదు. కూర్చో కూర్చో. ఏయ్ వెక్కలిపు. ఏ ఎంటర్టైన్మెంట్ రా రాజేష్, ఈసారి నువ్వు కలుపు. సరే నేనే కలుపుతాను. ఏయ్, తినంగా పోయిరా. రాజేష్ చెయ్యనుగుతుంది. చుక్క చుక్క ఇల్లు వేయండి. అరే ఆడు ఎక్కువ వేసేసుకుని మన ఇద్దరికి కూర్చు పడేసాడు రా మన మొహం. వాడలేరు, ఆడికి టిక్ ఎక్కితే ఆడి దగ్గర డబ్బు అంతా నొక్కి వచ్చా. మంచి ఐడియా చెప్పావు రాజు. చేస్ పచ్చడితే ఎలా తేలరాజు? పచ్చడా హిమాలయాల నుంచి తెచ్చి దారిలోనే వదిలేసా పచ్చడి. సరే సరే. సరే స్నేహితులారా, నేను మా ఊరికి వెళ్ళి నేను డబ్బు తీసుకొస్తాను. అన్నాక మీ ఒక్కరోజుకి హాస్టల్లో మీరు ఉండండి. సరే ఫ్రెండ్. సరేరా రాజేష్, గమ్మున వచ్చేయి మరి. హాయ్ నాన్నగారు, ఎలాగున్నారు? నా కుమారుడు ఇప్పుడు సెలవులు ఏమి లేవే, ఇప్పుడే వచ్చావేంటి? ఏమి లేదు నాన్నగారు, మీతో ఒక చిన్న పని నుండి వచ్చాను. ఏంటి నాయన? మీరు చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచారు. లోకం అనేది నాకు అసలు తెలియదు. చిన్నప్పటి నుంచి మందిరము, బైబిల్, ప్రార్థన ఇవే చెప్పేవారు. అదే మంచిది నాయన. లేదు నాయన, నీ దగ్గర అసలు ఎంజాయ్మెంటే లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? లోకంలో చాలా ఎంజాయ్మెంట్ ఉంది, నేను అక్కడికే వెళ్ళిపోతాను. అది శాశ్వతం కాదు నాయన. లేదు నాయన, నీ దగ్గర ఉంటే 24 గంటలు బైబిల్, ప్రార్థన, మందిరమే అంటావు. నాకు లోకంలో ఎంజాయ్మెంట్ ఉంది. నా కుమారుడు అలా కనవద్దు. లేదు లేదు నాన్న, నాకు కొంత డబ్బు కావాలి. ఎంత డబ్బు కావాలి? కొంత డబ్బు నాకు కావాలి నాయన. ఎంత కావాలి ఇప్పుడు? ఎంతంటే కాదు, నా ఆస్తి మొత్తం నాకు కావాలి. ఆస్తి ఇప్పుడు ఎందుకు నా కుమారుడా? లేదు, నీ దగ్గర ఉంటే ఎంజాయ్మెంట్ కాదు, నా ఆస్తితో నేను ఎంజాయ్మెంట్ చేయ లోకంలో మొత్తం అంతాను. నేను అవును ఆస్తి అయితే. నువ్వు ఆస్తి ఇవ్వకపోతే కనుక నా ప్రాణమైన తీసుకుంటాను నేను. ఇదేంటి, ఆస్తితో పోతే ప్రాణం తీసుకుంటాడా? నా కుమారుడు చనిపోతాడా? ఆస్తి కంటే నా కుమారుడే ముఖ్యం కదా నాకు. సరే అయితే ఎవరక్కడ? చిత్తం ప్రభు. నా కుమారుడు ఆస్తి అడుగుతున్నాడు. నా కుమారునికి ఆస్తికి సంబంధించిన పత్రాలు సబ్ రిజిస్టర్ ఆఫీసులో తయారు చేయించి సంతకం కొరకు నా ఎత్తుగా తీసుకుని రమ్ము. త్వరగా వెళ్ళు ప్రభు. అమ్మయ్య, ఎల్లగంటనే ఏమైంది, మా నాన్న ఒప్పించేసాను. నా ఆస్తి నాకు వచ్చేస్తుంది. ఇంకా వెళ్ళిపోయి నా ఫ్రెండ్స్తో రోజు ఎంజాయ్మెంట్ కాలేజీలో చేయొచ్చు. అమ్మాయిలతోనూ, మందుతోనూ, పేకాటతోనూ అనేక విధాలుగా నా జీవితం అంతా చేసుకోవచ్చు. ఇదేంటి ఇలా జరిగింది? నా కుమారుడు ఆస్తి అడుగుతున్నాడండి. ఏంటి అసలు 3 నెలలే కదా అయింది నా నుండి దూరంగా వెళ్ళి, అప్పుడే ఇంత మార్పా? ప్రతి ఆదివారం దేవుని మందిరంలో దైవజనులు యవనస్తుని ఉద్దేశించి చెడు స్నేహం గురించి చెప్తున్నారు కదా. చెడు స్నేహం చేస్తే వారు వారి తల్లిదండ్రులకి అవధేయులుగా మారుతారని బ్రదర్ జాన్ అని చెప్తున్నాడు కదా. నేను చాలా తేలిగ్గా తీసుకున్నానే. 3 నెలల్లోనే నా కుమారుడు నా మీద తిరగబడుతున్నాడా? ఇంత భయంకరమా? ప్రభువా,
నా కుమారుని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవే నాన్నగారు దిద్దుబాటు ఇవ్వు నాయన. ట్రైన్ టైం అవుతుంది, త్వరగా నా ఆస్తి నాకు కావాలి. ఎవరక్కడ? చిత్తం ప్రభు. దస్తావేజాలు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను ప్రభు. కలము లేదే? మీది నా కుమారుడా, ఇవిగో నీ ఆస్తికి సంబంధించిన పత్రాలు. ఓకే నాన్నగారు, ఈయన కావలసింది సాధించాడు. నా కుమారుడా, జాగ్రత్తగా ఉండు. సరే నాన్నగారు, మీరు చెప్పారు కదా, ఇంకా నేను వెళ్తున్నా. ప్రభువా, నేను చెప్పిన వినలేదు ప్రభువా. మీ చిత్తమైతే సరైన మారు మనసు నా కుమారునికి వచ్చినట్లు కృప చూపమని యేసు నామములో మనవి చేయుచున్నాను తండ్రి. ఆమేన్. వీళ్ళిద్దరు పందులు ఎత్తుకుంటాకి వెళ్ళారు. ఇంకా దొరికినాయో లేదో. ఈరుగా ఆజుగా రండి. ఏమన్నా మా పందులు అంత దూరం అరవో ఆపండి కొద్ది, మేము మాట్లాడాలిగా. పడుతుంది పందులు. ఎరా నీ పంది దొరికిందా? నా పందే ఉన్నట్టే. ఉన్నట్టే కాదు, ఉందా లేదా? ముందు నీ పంది ఉందా? నాదైతే తీసుకొచ్చారు చెప్పా ఇడికి. నీదేది? నా పందేనా? నీ పందే. అట్టా వెళ్తుందే. వెళ్తుందని మాకు తెలుసు. ఏది? అమ్మేసా. ఎందుకు? మా యజమాని 6 నెలలకు 3 నెలలకు లెక్కలు రాకాడు. నెల అయిందండి అంటే ఇప్పుడు అప్పుడే నెల అయిపోయిందా అంటాడు. 7 నెలలకి 2 నెలల తర్వాత వెళ్తే 2 నెలలకు వస్తే 6 నెలలకు ఎత్తాడు. ఎత్తాడుగా. నువ్వు ఎందుకు అమ్మేసావు? ఇప్పుడు ఎవరి లెక్క చెప్తాడు అడిగి? నేనే చెప్తా. ఏమని చెప్తావు? వాళ్ళు లెక్కలు రావు, నేనే చెప్తాను. నాకు లెక్కలు వచ్చండి. ఆడికి రాకపోతే రాకుండా మన బాధ్యత ఉందిగా. ఉందనుకో. అనుకో ఏంటి మళ్ళీ? ఉందే. ఉందా? ఉందే. పంది లేదు. పంది లేదులే, బాధ్యత ఉందిగా. ఆ పంది అమ్మేసిన కూడా నేను మీ పేర్లే చెప్పా. మా పేర్లు ఎందుకు చెప్తే బాగానే ఉంది. నా పేరు చెప్తే ఆడెళ్ళి ఆడట్టాడు. మీ యజమాని తెలుసా అన్నాడు. నా యజమాని చెప్తాడు వీడు. నీ పేరే చెప్తాడు. ఉండు నీ పని చెప్తాను, మాకు 2 ఉన్నారు, ఆ పేర్లు చెప్తానని చెప్పేసి ఉన్నారు నా పేరు 2 పేర్లు అని చెప్పా. ఏది మా పేర్లు? ఈరుగాడు ఉన్నాడు, సూర్యగాడు ఉన్నాడు అని చెప్పాను. చేసింది నువ్వు, చెప్పు దెబ్బలు కొడుకుగా. ఆడన్నాడు, ఎరా 2 పేర్లు చెప్తున్నావు ఇద్దరా అన్నాడు. లేదు లేదు లేదు, ఈరుగాడు సూర్యగాడు నా పేరు 2 పేర్లు అన్నాడు. ఈరుగాడు సూర్యగాడు నీ పేర్లు ఎందుకని? అవి మా పేర్లుగా. నువ్వెందుకు చెప్పావు? ఆడన్నాడు వెళ్ళి యజమాని అడుగుతాడు. అడుగుతాడు. ఆడికి తెలియదు యజమాని ఎవడు. ఆడెందుకు అడుగుతాడు? ఆడికి తెలుసంట. ఎందుకు? బామర్తాడు. ఎవడు బామర్ది? యజమాని బామర్తాడు. అసలు ఆ యజమాని బామర్ది ఎందుకు వస్తాడు పాకలుగా? నా బామర్ అంటే రేట్ అడిగాడు. నువ్వు అడుగుతా ఇచ్చేసావా? 150 అన్నాడు. ఏటి పంది? 5,000 రూపాయలు పంది ఇచ్చేసేవాడికి 150కే. అంటే మన యజమానికి చెప్తాను, కొంచెం నాకు తెలుసు, మా బావే నేను ఆడు బామర్ది అన్నాడు. ఆడేవుడు అంటే నువ్వెలా నమ్మేవే? మాకు అడగాలగా. మీకు అడుగుతామంటే ఆ 150లో 350 పంచుకోవచ్చు అని చెప్పి మీ పేరు చెప్పాను. సర్లే కానీ తెచ్చావు మరా 150? తెచ్చాను. వెయ్యి ఇప్పుడు దాకా నా పేర్లు అని చెప్పావా? మరి నువ్వు ఇచ్చావు. 150 రూపాయలకి ఇచ్చావా అంటున్నావు. అంటే ముగ్గురు కన్నావు కదా, వాటా పని చావుగా. ఎందుకు మిగతా పందులు ఉన్నాయో లేదో అడిగి అడుగు. ఎలా ఉన్నాయా పందులు? ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎక్కడే ఉన్నాయా? లెక్క డౌట్ ఏది? ఒకటి తగ్గిందా? అది అమ్మేశాడంట. సర్లే యజమాని రాని. మనం బతికితున్నాము, బురదలో పందులు బతికితున్నాయి. అది కడగాలేవు, మనం స్నానం చేయలేము. నడు. ఎన్ని రోజులు అయింది? నెల అయింది మనం స్నానం చేసి. తెలుసు నీకు? ఎటెళ్ళి? నా తనీళ్ళ తాత రేవులోకి వెళ్ళినాయి. అబ్బా, నా తనీళ్ళ తాత బాగానే ఉంటది. బురదలోకి వెళ్ళినారు అయ్యా. మొన్న అన్నాడు, నేను రోజు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తున్నాను, పందిడు వచ్చిందా, పందిలాగా ఉంటుంది అన్నాడు. తాత చేస్తున్నారు స్నానం అక్కడ. మరి మనం
మనం వేరే రేవులు చేసుకుందామంటే అయ్యేమో అలా దారించుకున్నాయి నా తనీళ్ళు దారిలోనికి వెళ్ళినాయి. ఎందుకు వెళ్ళినాయి అట్లేవురా బాబా, అయ్యేటో వెళ్ళిపోయి మనే కాదు మన అయ్యి మన ఎందుకైనారా ఒకటి తక్కువ 30 పందులు అయ్యి. నువ్వు అమ్మేసావని ఫిక్స్ అయిపోయావు ముందే అమ్మేయాలని. మరి యజమాని తెలియదుగా. ఆడికి తెలియదు అనుకో మనకు తెలుసుగా. అంటే మొన్న నిన్నగాక మొన్న 2 పందులు పిల్లలు ఇప్పింది కదా. ఇప్పింది ఆ 2 కలుపుకుంటే 31 పంది అయిపోతాయి. అంటే ఆడికి పిల్ల పందికి తల్లి పందికి తేడా తెలియదు అంటావు. ఆడికి కలరోడు 2 పెట్టుకుంటాడు. ఒక దాని మీద పంది అక్షరం తీసామనుకో ఆ పందే కనపడతా. మనకు చదువు రాదుగా ఎన్ని శాతకే, మనకు చదువు రాదుగా ఎన్ని శాతకే. ఆడికి రాదు. ఆడికి రాదులే, మనం రాయాలిగా ఏదోటి. సరే ఏదోటి చేద్దాం ఉన్నాడు, కడుక్కుందాం నాడు ఫస్ట్. చూపిస్తే ఆడు 30 ఉన్నాయి వెళ్ళిపోతాడు ఆడు. అంతేనంటావా? అంతే. 150 ఉన్నాయిగా. 150 లేవు. మరి ఉన్నాయన్నావు ఇప్పుడే? ఉన్నాడు మా పేర్లని చెప్పావన్నా నువ్వు. అది ఇందాక కదా. సర్లే పంచుకున్నాం మరి అన్నాడు. నీకు కావాలా? మాట్లాడవా వద్దా నీకు? మైక్లో కొట్టుకున్న సార్లే కానీ పందిరి కట్టుకుందాం పండే నడవంటే మళ్ళీ నా తాను తాతయ్య ఏడుస్తాడు. అరే పాండు, ఈ రాజేష్ ఎప్పుడో వెళ్ళాడురా ఊళ్ళోకి, ఇంకా రాలేదేంట్రా? వస్తాడంట అసలు. ఏమో నాకైతే డౌటేరా. ఏం మరి మొత్తం ఆడి మీదే పెట్టాము అసలు. నిజమే మరి. దుబాయ్ ట్రిప్ ఒకటి వేసి ఒకటి ఆడలేమంటే. అవునరా, దుబాయ్ ట్రిప్ వేసాం. ఫ్లైట్ గా ప్యాచ్ చేయడిందంట మరి. చూద్దాం వస్తాడు ఆడే వచ్చాడు. ఏ సహోదరులరా, ఆస్తు ముందు బాటిల్ తీసుకొచ్చాను. ఏముందిరా అసలే ఈరోజు 30% కదా. ఎక్కడ ట్రిప్ వేసారా? దుబాయ్. అరే దుబాయ్ అయితే ఇంక ఎంజాయ్ మనకి. ఇదిగో పట్టుకోండి ఈ ఆస్తి, ఎంజాయ్ చేసుకోండి. ఓకే, కూర్చో కూర్చో కూర్చో. త్వరగా నడవండి, దుబాయ్ వెళ్ళిపోదాం. కూర్చో రైస్. అరే చెప్పరా, నాకు డౌట్ వస్తుందిరా. చెప్పా. దుబాయ్లో ఏమంటారా? అవో సిగ్గుపడుతున్నాడు కుర్రాడు. మొత్తం తెచ్చేసాడు, అలాగే ఉంటది. దుబాయ్లో ట్రైన్కి వెళ్తావా, బస్కి వెళ్తావరా? ఫ్లైట్ ఎక్కిదాం. మా బాబేది ఉందా మా ఇంటికాడ. అరే ఫ్లైట్ అంటే నాకు తెలియదు కదా. అదేరా, రంగు వేసుకుని ఉంటా చూడు పైన. 2 రెక్కలు 3 ప్యాంట్లు ఉంటాయి చూడు. అదే. అరే నిజం చెప్పండి రా. నిజమేరా, నువ్వు చివరిన తోక మీద కూర్చో. కాదురా, నాకు డౌట్ వస్తుందిరా. చెప్పు. ఆస్తి మీకు ఇచ్చేసాను, దుబాయ్ తీసుకెళ్తా అంటున్నారు. ఫ్లైట్ ని తోసేతే ఏం చేయాలరా? తోక మీద కూర్చుంటే అలా తిరిగింది కదా, నువ్వు కూడా అలా తిరిగి అక్కడొక్కటి పడిపోతా కానీ. అరే నా కోసం మీరు ఏం చేస్తారు చెప్పండి రా. ప్రాణమైన ఇచ్చేస్తాం నీకోసం. రే అల్రాజు, పానం ఏంటి? ఆడు ఆస్తి తెచ్చాడు, పానం కదా, దానికి మించిందే ఇచ్చేయాలి అడిగి. నిజం ఇచ్చేదారా, ఏదైనా ఇచ్చేస్తాం రా రాజేష్. అరే దుబాయ్లో అదేదో ఉంటుంది కదరా. ఏంటిది నువ్వు గోగమోగు? ఏంటి చెప్పు. అదేరా. అదే ఏంటిదయ్యా? ఏదో ఉన్నట్టు కదరా దుబాయ్లో. ఏదో అంటే దుబాయ్లో ఏముంటది? నువ్వు సిగ్గుపడమోక నాకు అర్థమైందిలే కానీ. నేను మిమ్మల్ని పరిచయం అయిన తర్వాత సినిమా చూపించారు. అబ్బా, ప్యాకెట్ చూపించారు. భలే గుర్తెట్టుకున్నారు. కోడి పందాలు చూపించారు. ఆఖరికి కైనే కూడా నేర్పించారు నాకు. ఎంత ఉన్నానరా. మళ్ళీ ముందు మర్చిపోయావు. అది నా లైఫ్ ఇదా. బకరాగాడు దొరికాడు. మీకోసం మా అన్నని మా నాన్నని అలా మోసగిచ్చి ఎదిరించి ఎంత మంచి పని చేసావు. ₹1 నా పేరు మీద లేకుండా ఆస్తి మొత్తం తీసుకొచ్చేయండి రా. అది అలా ఉండాలిరా, మంచి స్నేహితుడు దొరికాడు రా రాజా. అరే ప్రాణమైన వచ్చా. ప్రాణం ఏంట్రా, ఆడు ప్రాణం తీసేద్దాం. సరేలే, ముందు వెళ్ళిపోతాం. దుబాయ్ వెళ్ళిపోతాం. ఇక్కడ వద్దు, వెళ్తావా? ఈ సెటప్ ఇక్కడ వద్దు.
ఏదో ఫ్లైట్ అన్నారు కదా, ఇసుక పీచ్ ఉందా దాంట్లో వేద్దాం. ఫ్లైట్ లేదవరా. ప్లేట్ లేదా సరే సరే. ముగ్గురితో చేస్తారు. ఆ, 6 నెలల తర్వాత అరే స్నేహితులారా, త్వరగా రండి. దుబాయ్ వచ్చాం, 6 నెలలు అయింది. నేను తెచ్చిన ఆస్తి మొత్తం అయిపోయింది. రాజు మీ దగ్గర ఏమైనా ఉన్నదారా? నీ దగ్గర ఏమైనా ఉందారా? మా దగ్గర ₹10 లేదని జోబి చూపించావు, మళ్ళీ మాకు అడిగితే నువ్వు. అదేంట్రా, ఆ, ఒక్కొక్క కొంచెం తీసుకురావాలి కదా. మా దగ్గర అయితే రూపాయి లేదు. లేదు. మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా రా? ఏదో ఒకటి నువ్వేసి. నేనేం చేయగలనురా? ఉన్న ఆస్తి మొత్తం తెచ్చి మీకే ఇచ్చాను కదా. మాకు ఇచ్చావా? ఎప్పుడు ఇచ్చావు? అసలు ఎవడరా నువ్వు? రే 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 రే, ఆ, ప్రాణ స్నేహితులు అన్నారు కదరా. పానవా? నువ్వు తెచ్చిన బోర్డు డబ్బుకి పానం ఇచ్చేయాలి నీకు. అరే అలా అన్నమోకండి రా, ఈ దుబ్బాయి నాకు ఏం తెలియదు అసలు. మేము అప్పుడు అన్నాం కానీ ఇప్పుడు అన్నా. అరే నాకు ఇక ఏం తెలియదురా అసలు, ఇక ఎలా బ్రతకాలి నేను? అరే అలాగ నమ్మకండి రా, నా ప్రాణ స్నేహితులు కదా. అయ్యో, నా ప్రాణ స్నేహితులు నేను నమ్మాను కదా. నేను ఉన్న ఆస్తి అంతా తీసుకొచ్చి ఎలాగే పెట్టాను కదా. ఈ ఎడారి దేశం నేను ఎక్కడ బ్రతకలను? ఎవరి దగ్గరికి వెళ్ళను? ఇక్కడ నాకు ఎవరు తెలుసు? ఇక్కడ నా తండ్రిని మోసగించాను, నా అన్నను మోసగించాను, ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఈ ఎడారిలో ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? చూస్తే ప్రాణ స్నేహితులు అన్న వాళ్ళే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా. తింటాకి ఇప్పుడు ఆకలేస్తుంది, ఎలా బ్రతకాలి ఇక్కడ? ఏం చేద్దాం? ఎక్కడ తిరుగుదాం? ఏదైనా పని దొరికిద్దేమో వెతుకుదాం. అబ్బా, ఏముందరా వ్యాపారం ఈ సంవత్సరం? ఎక్కడ చూసినా నా పందిలే. అబ్బాబాబాబా, న్యూ ఇయర్కి ఏట మాసం కూడా అక్కడే మొత్తం పందిపోగడి అంటున్నారు ఎవరు అడిగినా. ఆ ముగ్గురు ఎదవలని ఆ ఎడారిలోకి పంపించాను, 30 పందులు ఇచ్చి ఉంచారు, అమ్మేసుకున్నారు. ఏంటో వ్యాపారం అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉంది. అయ్యా అయ్యా, ఎవరు నువ్వు? అయ్యా, నేను ఈ దేశంలో మా స్నేహితులతో వచ్చానయ్యా. అయితే వాళ్ళు నన్ను మోసగించి ఆస్తి మొత్తం అయిపోయిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయారయ్యా. నన్నేం చేయమంటావు? అయ్యా ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టండి. అన్నమా నీకా? అవునయ్యా. మేమే కరువు ప్రాంతంలో ఉన్నాం, నా దగ్గర ఏమీ లేక ఎడారిలోకి పంపించా మా కూలోళ్ళని. నీకేం పెట్టను అన్నం? అయ్యా అన్నం లేదేం లేదు పో. నా ఊరికి నేను వద్దయ్యా, నేను పని చేస్తానయ్యా. ఏం పని చేస్తావు నువ్వు? సోతకు టిప్ టాప్గా నువ్వు కాలేజీ కుర్రోడికి. మళ్ళీ ఏ పనైనా చేస్తానయ్యా. ఏ పని అయినా చేస్తావా? అవునయ్యా. అయితే ఒక పని అంతా చేస్తావు మరి? ఏ పని చేస్తాయి, నాకు ఆకలిస్తుందయ్యా. అయితే ఎడారిలో మా వాళ్ళు పందులు మేపుతున్నారు, వాళ్ళతో పాటు పందులు మేపెళ్ళి. పందులా? అయ్యో, కనీసం దూరం నుంచి కూడా అట్లా నేను చూడలేదు కదా. ఎట్లా మేపాలి వాటిని? అయినా పర్వాలేదు, నాకు ఆకలిస్తుంది, భోజనం కోసం ఏ పనైనా చేస్తాను. అయితే ఆ ఎడారిలో ఉన్న మా వాళ్ళకి రహదారి ఇదే, దారి ఇదిగో. సరే వెళ్తాను. అయినా వీళ్ళిద్దరిని పంపించి వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ చేత కీడో కూడా వెళ్తున్నాడో, మేపుతారో అమ్మేతారో ఏలో.
మా మ్యూజిక్ అంటే ఆ మ్యూజిక్ ఎక్కువ ఉంది. అబ్బా. అరే ఏ చలిమంటే చలేసేస్తుంది ఎడారిలోనా. ఎడారిలో నీకు గడ్డి ఎక్కడ దొరుకుద్ది? ఎయిరా మన బట్టలు తగలేసి బుర్ర తప్ప గడ్డి దొరకదు. లాగు ప్యాంటు చాలు కానీ మనక అన్నీ ఎందుకుగాన. పైన సైడ్ అయితే ఆ పంత పలంగా బుర్రలు తొలడు నువ్వు కడిగి. ఒరే కడుక్కోలేకపోతున్నాం రా పద్దాక ఏం తొలుతాం రా. మా గడ్డిలే ఏ బట్టలు తీరా టీషర్ట్ తీసారా నీది వేసేద్దాం. ఆడ వారం అయితే తొడుకునేది. వద్దులే వద్దులే ఆ వాసన తట్టుకోలేము మనం వద్దు. అది ఇప్పాడు ఇంకో పడిపోతే మనం పడిపోతాం. అంటే ఈ వాసన ఎక్కువ ఉంటుంది అంటావా? మామూలు కాదు. ఏ బలోటాడు నువ్వా. మనం మాత్రం చేసేమని నాను నెల అయితేలే ఇద్దరికో ఆ గడ్డి పాముకుంటూ పోతుంది అది. అలాగంటావా? ఏ బా ఏమున్నారా పందులు బుర్రతోనా ఎంత అందంగా ఉన్నాయో చుట్టూరు. జాతి పందులు రే పిచ్చోడు వచ్చేస్తున్నాడు రే పిచ్చాడు. అరే ఎంత ఎండాకాలంలో ఎలా నడుస్తున్నాడు రీడే పిచ్చోడా. ఉన్నాడు రా. ఎవడు నువ్వా ఇలా ఉన్నావా? సహోదరులారా. ఎవడాడు సహోదరుడు నీకు? సహోదరులారా. ఒరే ఓ పని చేయి. ఏంటి? మీరిద్దరు ముందు ఉండండి, నేను వెనకాల ఉంటాను. అంటే పోతే మేము పోవాలంటావు. మరి ఆడేం చేస్తే? అదే పోతే మేము పోవాలంటావు, నువ్వు రావు. ముందు అడగండి. ఎందుకని మరి నువ్వు జాగ్రత్త వెనక్కుండు. రే ఎవరు నువ్వు వెళ్ళు వెళ్ళు. సహోదరులారా. ఎవడు హాడు సహోదరుడా? మీ యజమాని పంపించాడు నన్ను మీ దగ్గరికి. మా యజమానుడే 6 నెలలకు వస్తాడు, నిన్ను పంపించాడు. నిజం సహోదరుడా, మీతో పనివారిని నేను. ఎవరితో? మీ పనివాడిని. ఇంకా నీ బట్టలు చూస్తే టిప్ టాప్గా ఉన్నాయి. లేదులే చిరిగిపోయింది, బాగానే ఉందిలే, మాతోనే ఉన్నావు. సహోదరుడా నువ్వు పద్దాకు సహోదరుడు అనమోకు కంపరంగా ఉంది. 4 రోజుల బట్టి నుంచి ప్రయాణం చేసి కొంచెం ఆకలేస్తుంది సహోదరుడా. ఓ పంది అమ్మేసుకో. మేము ఒకటి అమ్మేసాం మా ఓనర్ ఇవ్వక, నువ్వు ఒకటి అమ్ముకుపో ఇక్కడి నుంచి. నాకు ఆకలేస్తుంది, నువ్వు అన్నం పెట్టను సహోదరుడా. మమ్మల్ని ఏం చేయమంటావా? నీకు అన్నం లేకపోతేనా పద్దాక అన్నం పెట్టమంటావా? మీరుగా అన్నం పెట్టలేదు అనుకో, యజమానికి చెప్పేస్తా. చెప్పు వాళ్ళు ఎక్కడ. మా యజమానికి లెక్కలో రావు, ఏమీ రావు. నువ్వు చెప్పుకున్నా ఏం అవ్వదు. నేను చెప్పింది లెక్క, నేను పాడింది పాట. లేదు సహోదరుడు, బాగా ఆకలేస్తుంది. మీ పందులు కాస్తా, మీ ముగ్గురు కూర్చోండి, నేను ఒక్కనే పందులు కాస్తా. ఏంటి నువ్వు? అవును. పందులు లెక్కెట్టయితే ఫస్ట్ ఎన్ని పందులు ఉన్నాయి లెక్కెట్టు. 25 ఉన్నాయి సహోదరు. 25? ఒరే మన 29 అయితే మళ్ళీ 25 అంటాడు అంటాడా? ఒరే నువ్వు ఎందాడా, నేను చిన్నోడిని పెట్టి వెళ్ళాము. మరి వెళ్తే ఏం చేశాడు? అమ్మేశాడు అంటావా? ఆడుకాడుకు ఎరా మరి 4 మరి అమ్మారేంట్రా? నేను నెట్టింది అందుకే కదరా. 30 పందులు 2 పందులు మిస్ అయినందుకు వెళ్ళి ఎత్తుకొచ్చాం, కష్టపడి ఒక పంది తీసుకొచ్చి ఒక పంది అమ్మేసాం. సహోదరుడా మీరు తర్వాత దెబ్బలాడుకోండి, నాకు ముందు అన్నం పెట్టండి సహోదరుడా, ఆకలేస్తుంది. మాకే 6 నెలలకు ఒకసారి ఎత్తున్నాడు మా ఓనరు రేసనం. అందులో నీకేమో ఈ అన్నం గిన్నం అంతా పని అవుతుంది. కానీ ఇంకో అక్కడ పందులు తినే పొట్టు ఉంది, ఆ పొట్టు తినెళ్ళు. నువ్వే సింపుగా ఇది కూడా సింపుకో సహోదరుడా. ఏంటి సహోదరుడా? మళ్ళీ సహోదరుడు అనమాకంటే నువ్వు అంటావా? పందులు పొట్టు ఎట్లా సహోదరుడా? కొంచెం అన్నం పెట్టండి. తినే పందులు పొట్టు అది తినగా మిగిలింది మాకు పందులు కట్టు. పందులకి రే అది ఎప్పరా బాబు కూత పందులకేరా. వీడు అలాగే అంటాడు కానా, తిండో సావడు కానా. ఇప్పేసుకుతే మేతాట్లకి. సహోదరుడా కొంచెం అన్నం పెట్టండి సహోదరు, ఆకలేస్తుంది. తమ్మ కోట్లు లేదంటే మెడకో డోలు అన్నాడు అంటాడు నీళ్ళంటాడు. మా కోట్లు లేదంటే మళ్ళీ నీకు కట్టాలంట అన్నాం. పందులన్నీ నేను కాతాను కదా. మరి మేము ఇప్పుడు దాకా అంటే కోళ్ళు కాసామా ఏంది? కొంచెం న్యాయం చూపించండి, ఆ పందుల పొట్టు ఎలా తినాలి? న్యాయం చేస్తాక మేము న్యాయమూర్తులమా? పందు కాపర్లం. ఆకలేస్తుంది. ఆకలి అయితే ఇదిగో ఈ పంది పొట్టే ఉంది, ఇంకో తిను. ఇంకో ఆ పంది పొట్టే ఉంది కానీ తింటే తినలే మాని. సహోదరుడు అయ్యో మళ్ళీ నువ్వు సహోదరుడు అంటావా? చిరిగిపోయిన బట్టలో టేసుకోవచ్చు నువ్వు. సరే సగం తిని మా సగం జాతి పంది గిట్టు. నువ్వు తినేమాక మళ్ళీ మా వానరు అడుగుతాడు పందులు పొట్టేదని చెప్పాలి బాగాను. అయ్యో ఎంతో ఆస్తి ఉండేదే, ఆస్తి మొత్తం పోగొట్టుకుని అయ్యో
ఈ పందులు పొట్టి తినాలా నేను? నా తండ్రి ఇంటికాడ అనేకల మంది జీతగాళ్ళకి అన్నం ఉంది కదా, భోజనం ఉంది కదా, నాకెందుకు ఈ గతి పట్టింది? ఈ పందులు పొట్టే గతి నాకెందుకు పట్టింది ఈ గతి? అయ్యో తండ్రి, దేవా, పరలోకపు తండ్రి, నీకును నా తండ్రికిను నేను విరోధంగా పాపం చేశాను తండ్రి. నా తండ్రి ఇంటి కూడా అనేక మంది పనివారికి 3 పూట్ల భోజనం ఉంది కదా, అయ్యో ఈ పందుల పూట నేను తినాలా? దేవా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా. పరలోకపు తండ్రి, నా సహాయం చేయి ప్రభువా. ఒక పని చేస్తాను, నా తండ్రి దగ్గర ఒక్కసారి వెళ్ళి నేను క్షమాపణ అడిగి నా తప్పును తెలుసుకొని మళ్ళా నా తండ్రి వద్ద నేను వెళ్తాను. ఈ పందుల పొట్టు తిని నేను ఎక్కువ రోజున బ్రతకలేను. ఇంత నీచమైన బ్రతుకు నా వల్ల కాదు. నా పనివారిలో, ఆయన పనివారిలో నన్ను ఒక్కనిగా చేర్చుకున్న చాలు, దూరంగా బ్రతికినా చాలు. నేను చిన్న పని చేసిన బ్రతికినా సరిపోదు నాకు. ఈ పొట్టుతో నేను బ్రతకలేను తండ్రి, నా వల్ల కాదు. తిరిగి నన్ను ఈ దేశం నుంచి నా యొక్క స్వదేశానికి నేను వెళ్ళిపోతాను తండ్రి. మీరు నాకు సహాయం చేయి ప్రభువా. ఆ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడో ఏంటో ప్రభువా, ఎలా ఉన్నాడో ఏంటో, ఇన్ని రోజులే ఎదురు చూడాలి. ఏంటి నా చిన్న కుమారుడులా ఉన్నాడే? నా కుమారుడా, ఏమైంది నా కుమారుడా? కుమారు అనిపించడానికి ఏమాత్రం తగినవని కాదు నాయన. నీకును పరలోకపు తండ్రికిను నేను విరోధంగా పాపం చేసి తిని నిన్ను క్షమిస్తున్నాను నాయన. దయచేసి నీ పనివారు నన్ను ఒక్కడిగా పెట్టుకో తండ్రి. అలా అనకు నా కుమారుడా, నువ్వు ఎప్పటికీ శ్రేష్టమైన వాడివే, నా కుమారుడు అనిపించుకుంటావు. లేదు, నాకు ఏ యోగ్యత లేదు నాన్నగారు. లేదు నాయన, నువ్వు ఏడవద్దు, పైకి లేవు. ఎవరక్కడ? నా కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి బ్రతికాడు. వెంటనే నువ్వు ప్రశస్త వస్త్రాలు తెచ్చి తొడిగించము, కాళ్ళకు చెప్పులు, చేతికి ఉంగరం తొడిగించి మనందరం తిని సంతోషించినట్లు క్రొవ్వెను దూడబదించి గొప్ప విందు చేయము. త్వరగా వెళ్ళము. అలాగే ప్రభు. ఎవరెక్కడ? బాబు చెప్పండి బాబు. ఇదంతా ఏమిటి? మీ సహోదరుడు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చినందుకు మీ తండ్రి గారు క్రొవ్విన దూడను విందుగా ఆజ్ఞాపించారు ప్రభు. నా తమ్ముడు ఆస్తి అంతా అమ్ముకుని వస్తే క్రొవ్వున దూడను కోసి విందు చేస్తావా? అలా అనుకో నా కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు. నాకు కలిగినవన్నీ నీవే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పుపోయి దొరికాడు. కావున మనం ఈ విధంగా విందు చేసుకోవడం, సంతోషంగా తినడం సరైనదే.
ఆ చిన్న కుమారుడు, నీ చిన్న కుమారుడు ఆస్తి మొత్తం అమ్ముకుని వేసలతో తిరిగి వస్తే లేక క్రొవ్వున దూడను కోసి విందు చేస్తావా? నాకు ఎప్పుడైనా చేసావా? అలా అనకు నా కుమారుడా, నాకున్నదంతా నీతే. నువ్వు మనసులో ఏం పెట్టుకోవద్దు. నీ తమ్ముని బట్టి మనం సంతోషిద్దాం. నా చిన్న కుమారుడా. సరే నాన్నగారు. దయచేసి అందరు చప్పలు కొడదాం, గట్టిగా బిగ్గరగా చప్పలు కొడదామా? రండి అందరు, దయచేసి అందరు కూడా రండి, ఇక్కడికి రావాలి. స్కిట్లో ఉన్నవారందరూ కూడా రావాలి ఇక్కడికి. రావాలి. మొట్టమొదటిగా తండ్రి రండి, తర్వాత కుమారులు, చెడ్డ స్నేహితులు కూడా రావాలి. రావాలి, అందరు రావాలి త్వరగా. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. చినరాజు గారు రావాలి. ఎక్కడ ఉన్నారా? ఓకే, దయచేసి వీళ్ళ గురించి అందరూ ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి యోనా గారు ప్రార్థన చేస్తారు. అనయ్య చేయి. ఇంకెవరున్నారు? చేయాలి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, జీవమగల దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీ గొప్ప కృపను బట్టి ప్రభువా, ఇదిగో ఈ 31వ తారీఖున నాయన ప్రభువా, ఇటువంటి ప్రభు మంచి స్క్రిప్ట్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రభువా, అంటారు కూడా నేను తగినటువంటి వాళ్ళు కాదు ప్రభువా, ఎన్నిక లేని వాళ్ళము ప్రభువా. మంచి ప్రభువా, జ్ఞానమును, బుద్ధిని మరి ఈ స్కిట్ ద్వారా మేము నేర్చుకున్నట్టుకు మంచి ప్రభువా స్కిట్ ఇచ్చారు. ఈరోజు మాకు మంచి జ్ఞానమును, ఈ స్కిట్తో మంచి జ్ఞానము దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రభువా, ఇదిగో ప్రభువా, నూతన సంవత్సరాలకు ప్రవేశిస్తుండగా ప్రభువా, మీ కృపను, కనికరము దయచేయమని ప్రభువా, ఇదిగో ఈ సంవత్సరం అంతయు కాసి కాపాడిన దేవా నీకు వందనాలు ప్రభువా. ముందుకు కూడా ప్రభువా మరి మంచి ఆరోగ్యమును దేవా కనికరించి మాకు ప్రభువా ఈ చెరువులను ప్రభువా ఏటను దీవించి మరి ఇప్పుడు దాకా నాయన ప్రభువా కాసిన దేవా నీకు వందనాలు. ముందుకు కూడా నువ్వు కాసి కాపాడుతావని నాయన ప్రభువా. ఇదిగో నాయన ఈ స్కిట్ ద్వారా ఎంత మారేటట్లుగా ప్రభువా ఆ బానిసత్వం నుంచి ప్రభువా విడుదల దయచేసి నూతన సంవత్సరంలోకి ప్రవేశించేటప్పుడు ప్రభువా ఇవన్నీ పాత జీవితాన్ని వదిలిపెట్టుకుని నూతన జీవితంలోకి ప్రవేశించేటట్లుగా ఈ కృప దయచేయమని యేసునామం నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ అపారమైన కృపకు వేలాది స్తుతులు మా నాయన. ఇదిగో మా ప్రియ బిడ్డలు చక్కగా నేర్చుకుని ఎంతో కష్టపడి ఇదిగో ప్రభువా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు నాయన. ఇదిగో ప్రభువా, తండ్రిని దూరమై ఇదిగో ప్రభువా చిన్న కుమారుడు దూరదేశాలు వెళ్ళి చెడు స్నేహము పెట్టి తన ఆస్తినంతా కూడా పాడు చేసుకుని ఇదిగో ప్రభువా మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా తండ్రిగా కుమారుని క్షమించి
మరలా నువ్వు చేరదీసుకున్నావు నాయన. ఇదిగో ప్రభువా, మేము కూడా అనేకమైనటువంటి వాటి చేత నీకు దూరమైనప్పటికీ మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని చేరదీసి మమ్మల్ని ప్రేమించినటువంటి కన్న తండ్రివి నాయన. ఇదిగో చక్కని స్కిట్ ప్రభువా, ఒక మంచి మెసేజ్ మాకు అందరికీ తెలియజేసినటువంటి ఈ బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రభువా. పేరు పేరును మీరు దర్శించండి. ఈ బిడ్డలు నాయన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డలు ఎక్కడ కూడా లోకంలో పడిపోకుండా, వ్యసనాలకు లోనవ్వకుండా, నీ కొరకు నీతిగా బ్రతికేటువంటి కృప నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ఈ బిడ్డలను దీవిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమె మరొకసారి గట్టిగా చప్పలు కొట్టి మరొకసారి, ఇంతేనా? గట్టిగా బిగ్గరగా చప్పలు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న పాట పాడుకుందాం.